హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఎట్టి ప్రాణికి కీడు వలదన్నా, కీడు చేసిన నిన్ను నీవే కొట్టినట్లన్నా. విశ్వరూపమునందు తాను పరుడు ఒకటే అగుచునుండగా, హింసభావము అర్ధరహితము తెలివి నొంది వైరముడుగుము. తెలివి నొందిన వైరముడుగును తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభమొందన్నా. ఈ విశ్వంలోని ప్రతి ప్రాణి నిండా ప్రాణమై, శక్తై, చైతన్యమై ఉన్నది పరమాత్ముడే. ప్రతి దేహంలోనూ ఉన్నది పరమాత్ముడే, ప్రాణమై శక్తి అయి ఉన్నాడు. కాబట్టి ఏ ప్రాణికి కీడు చెయ్యొద్దు. ఏ ప్రాణికి కీడు చేసినా, అన్ని ప్రాణుల్లోనూ పరమాత్ముడు నీ దేహమందు కూడా ఉన్నాడు గనక నీకు నువ్వే కీడు చేసుకున్నట్లు. ఈ విశ్వరూపమునందు నేను ఇతరుడు ఒకటే. ఆ విశ్వంలో అందరూ ఒకటే. ఒకే ఒక వస్త్రముందు గీయబడిన అనేక చిత్రాల్లాగా, చిత్రాలకన్నిటికీ వస్త్రమే ఆధారమై ఉన్నట్లు ఈ విశ్వమనే అఖండ చైతన్య ఆనంద స్వరూప పరబ్రహ్మమునందు ఈ విశ్వం అనేటువంటి నానా రకాల రూపాల చిత్రాల నిండా ఆ పరమాత్ముడే ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వరూపంలో నేను ఇతరుడు ఒకటే అని తెలుసుకుంటే ఇక హింసభావము ఎవరికి కలుగదు. ఇటువంటి తెలివిని పొంది వైరభావం వదిలే నీకంటే పరులెవ్వరూ లేరు, అందరూ ఆ అనంతమైన పరమాత్మ యొక్క దివ్య కరుణలోనే ఉన్నారు, ఆయన వల్లనే ఉండగలుగుతున్నారు అని గుర్తిరిగి ఈ దేహ పరిధి వల్ల నేను పరుడు అన్న భేదభావన వదిలేసి అఖండమైన పరమాత్మయే నాయందున్నాడు, సర్వమునందు ఉన్నాడు. అట్టి ఆ పరమాత్మయే నేను, నీవు, వాడు, వీడు, అది ఇది అంతా ఆ పరమాత్ముడే అని గుర్తిరిగి ప్రశాంతంగా, శాంతంగా, ఎవరికి కీడు చెయ్యకుండా, పరులెవ్వరూ లేరన్న ఏకచింతనతో సదా ఉండవయ్యా, నీ జన్మ ధన్యమవుతుంది అని తెలియచేసినటువంటి శ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారికి అనేక అనేక కృతజ్ఞతాపూర్వక వందనములు.